హాయ్ వియర్స్, వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా మనకి త్వరలో ఎంసెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. సో దీనికి సంబంధించి ఈ యొక్క ఎంసెట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఈ యొక్క ఎంసెట్ నోటిఫికేషన్ ద్వారా ఏ కోర్సెస్ మనకి అందుబాటులో ఉన్నాయి, ఈ యొక్క కోర్సెస్లో కనుక మీరు జాయిన్ అవ్వాలంటే మీకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ యొక్క ఎంసెట్ నోటిఫికేషన్ మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ తో పాటు మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు డౌట్స్ వస్తే కనుక మీరు ఎవరిని సంప్రదించాలి, అలాంటి అన్ని వివరాలతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కింద కనబడుతున్న లైక్ సింబల్ మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది మరింత మంది విద్యార్థులకు లేదా మరింత మందికి షేర్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా లైక్ కూడా చేశారు లేదో చూసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే కంపల్సరీగా అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకి ఎంసెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి అసలు ఎంసెట్ అంటే ఏంటి, ఈ యొక్క ఎంసెట్ నోటిఫికేషన్ ద్వారా ఏ కోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయి, లాంటి వివరాలు మనం ఒకసారి చూసినట్లయితే ఎవరైతే ఇంటర్మీడియట్ ఈ యొక్క సంవత్సరం కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మినిమం 45% మార్కులతో ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎంసెట్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే మీరు సెకండ్ ఇయర్ విద్యార్థులు అయినా సరే మీరు ఎంసెట్ కి అప్లై చేసుకోవచ్చు. కానీ కౌన్సిలింగ్ టైంకి మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది పూర్తి చేసి ఉండాలి. అది కూడా ఏంటంటే కేవలం 45% మార్క్స్ తో మీరు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క ఇంటర్మీడియట్ తో పాటు ఎవరైతే టెక్నికల్ అంటే పాలిటెక్నిక్ కోర్సెస్ కంప్లీట్ చేశారో బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కానీ అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ ఎవరైతే ఈ యొక్క పాలిటెక్నిక్ కోర్సెస్ కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా ఈ యొక్క ఎంసెట్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది కూడా ఒకసారి గుర్తుంచుకోండి. సో తర్వాత ఏంటంటే మనకి ఈ యొక్క ఎంసెట్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయని ఒకసారి చూసినట్లయితే మనం ఇంజనీరింగ్, అదేవిధంగా బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ హార్టికల్చర్, అదేవిధంగా బీఫార్మసీ, ఫార్మాడీ కోర్సెస్, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్, అలాంటి అన్ని కోర్సెస్ కూడా మనకి కేవలం ఈ యొక్క ఎంసెట్ నోటిఫికేషన్ ద్వారానే మనకి అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క కోర్సెస్ లో కనుక మీరు జాయిన్ అయిన తర్వాత ఏంటంటే మీరు ఎంసెట్ లో అనేది మీకు మంచి ర్యాంక్ రావాల్సి ఉంటుంది. సో ఒకసారి విద్యార్థులందరూ కూడా గమనించండి, మీరు ఇంటర్మీడియట్ లో మీకు 90% మార్క్స్ వచ్చినా సరే మీకు ఈ యొక్క ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాకపోతే మీకు ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి మీకు కేవలం ఏంటంటే అకాడమిక్స్ పరంగా మాత్రమే ఉపయోగపడతాయి. కానీ ఇటువంటి టెక్నికల్ కోర్సెస్ లేదా ప్రొఫెషనల్ కోర్సెస్ లో కనుక మీరు జాయిన్ అవ్వాలంటే కనుక మీరు కంపల్సరీగా ఎంసెట్ లో మంచి ర్యాంక్ అనేది మీకు రావాల్సి ఉంటుంది. సో ఎంసెట్ ర్యాంక్ కనుక మీకు బిలో 2000 కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మంచి యూనివర్సిటీస్ లో మీకు ర్యాంక్ వస్తుంది. సో యూనివర్సిటీస్ లో కనుక ర్యాంక్ వస్తే ఏంటంటే మీకు మీ యొక్క కెరీర్ ప్లేస్మెంట్స్ అదేవిధంగా మీ యొక్క లైఫ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవడం జరుగుతుంది. సో దాంతో ఏంటంటే మీకు మంచి ప్లేస్మెంట్స్ ద్వారా మీరు మంచి జాబ్ ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా కనుక 5,000 నుంచి 20,000 కనుక ర్యాంక్ మీ యొక్క ఎంసెట్ ర్యాంక్ వచ్చినట్టయితే మీకు బెస్ట్ కాలేజ్లు అంటే ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ కాలేజెస్ లో మీకు మంచి సీట్ అనేది రావడం జరుగుతుంది. సో అలా కాకుండా 20,000 కనుక పైగా కనుక మీ ర్యాంక్ వచ్చినట్లయితే యావరేజ్ గా ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు ఏంటంటే సాదాసీదాగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సో దాని ద్వారా ఏంటంటే మీకు ప్లేస్మెంట్స్ లేక మరిన్ని అవకాశాలు లేక మీరు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి సో ఎవరైతే ఈ యొక్క ఇంటర్మీడియట్ మీరు ఏ విధంగా అయితే ఇంటర్మీడియట్ లో కష్టపడ్డారో అదే విధంగా మనకి దాదాపుగా ఎంసెట్ కి 60 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ యొక్క 60 రోజులు ఎవరైతే పూర్తిగా ఉపయోగించుకున్నారో మీ యొక్క కెరీర్ అనేది 60 ఏళ్ల పాటు ఈ కెరీర్ అనేది మీకు బాగుండాలంటే కనుక మీరు కంపల్సరీ ఈ 60 రోజులు మీరు ఇంకా కష్టపడవలసిందే. సో చాలా మంది విద్యార్థులను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సరే ఇప్పటి వరకు కూడా మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసాము, చాలా కష్టపడ్డాము, అలసిపోయామని చాలా మంది అనుకుంటారు. సో అలా కాకుండా ఎవరైతే ఈ యొక్క 2 నెలల్లో కూడా మీరు ఏ విధంగానైతే కష్టపడ్డారో ఈ యొక్క ఎంసెట్ కూడా ఆ విధంగా కనుక మీరు కష్టపడినట్లయితే మీ యొక్క కెరీర్ అనేది బాగుంటుంది. మంచి యూనివర్సిటీస్ లో కనుక ర్యాంక్ వచ్చినట్లయితే మీరు జాయిన్ అయినట్లయితే ప్లేస్మెంట్స్ అనేవి బాగుంటాయి. సో ప్లేస్మెంట్స్ బాగుంటే ఏంటంటే మీకు మంచి జాబ్ అనేది వస్తుంది. సో మీకు మంచి జాబ్ వచ్చింది ఏంటంటే మీ యొక్క ఫ్యూచర్ అనేది బాగుంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ మిస్ చేసుకోవద్దు. అదేవిధంగా ఎవరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ని లైట్ తీసుకోవద్దు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ కోర్సెస్ మనకి అందుబాటులో ఉన్నాయంటే మనకి ఈ యొక్క ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ అదేవిధంగా అగ్రికల్చర్ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలంటే మీకు మినిమం 16 years ఉండాలి. అదేవిధంగా ఎటువంటి గరిష్ట వయో పరిమితి లేదంటే మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది
ఏమీ లేదు. సో అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లోకి జాయిన్ అవ్వాలంటే మినిమమ్ ఏజ్ వచ్చేసి మీకు 17 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా మాక్సిమం ఏజ్ వచ్చేసి మీకు 22 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో తర్వాత చూసినట్లయితే మనం ఫార్మసీ కోర్సులో జాయిన్ అవ్వాలంటే గనక మినిమమ్ ఏజ్ అనేది 16 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ అనేది లేదు. అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ కోర్సులో జాయిన్ అవ్వాలంటే గనక మీరు మినిమమ్ ఏజ్ అనేది 17 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. మాక్సిమం ఏజ్ అనేది 35 ఇయర్స్ అనేది ఉంటే సరిపోతుంది. సో తర్వాత ఏంటంటే ఈ యొక్క కోర్సెస్‌లో జాయిన్ అవ్వాలంటే మీరు ఎటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలంటే బీఎస్సీ నర్సింగ్‌లో గనక మీరు జాయిన్ అవ్వాలంటే మీరేంటంటే ఇంటర్మీడియేట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులుగా మీరు ఇంటర్మీడియేట్ అనేది పూర్తి చేసి ఉండాలి. దాంట్లో ఏంటంటే మీకు మినిమమ్ 45% మార్క్స్ అనేవి వస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ఎవరైతే ఇంటర్మీడియేట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులుగా ఉత్తీర్ణత సాధించారో వాళ్ళందరూ కూడా బీఎస్సీ నర్సింగ్‌లో మీరు ప్రవేశం అనేది పొందవచ్చు. సో తర్వాత ఏంటంటే బీటెక్ బయోటెక్నాలజీలో గనక మీకు ఇంట్రెస్ట్ ఉంది, దాని కోర్సులో గనక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే గనక మీరు ఇంటర్మీడియేట్‌లో ఫిజిక్స్ అదేవిధంగా కెమిస్ట్రీ, బయాలజీలో మీరు పూర్తి చేసి ఉన్నట్లయితే గనక మీరు ఈ యొక్క బీటెక్ బయోటెక్నాలజీలో మీ యొక్క ఎంసెట్ నోటిఫికేషన్ ద్వారా మీరు ప్రవేశం అనేది పొందవచ్చు. సో ఫార్మా డి కోర్సెస్‌లో ఏంటంటే ఈ యొక్క ఫార్మా డి కోర్సెస్‌లో గనక మీరు ప్రవేశం పొందాలంటే గణితం, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటితో పాటు మీరు 10+2 ప్యాటర్న్ అనేది పూర్తి చేసి ఉండాలి. ఈ విధంగా ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు ఫార్మా డి కోర్సెస్‌లో మీకు జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఎంసెట్ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మనం చూసినట్లయితే ఎంసెట్ నోటిఫికేషన్ అనేది మనకి మార్చి నెల 11వ తారీఖున రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 12వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకి 15/4/2024. సో అప్లై చేసుకోవడానికి మీకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే 15/4 మనకి 2024 వరకు కూడా మీకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. అదేవిధంగా విత్ ఫైన్తో అంటే ఆ ₹500 ఫైన్తో మీరు ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ₹1000 ఫైన్తో మీరు మే నెల 5వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. అంటే ఒకవేళ కనుక మీరు ఏదైనా వివరాలు కనుక పొరపాటుగా తప్పుగా నమోదు చేసుకుంటే దాన్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 7/5/2024 అంటే మే నెల 7వ తారీఖు నుంచి మీరు మీ యొక్క హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ అనేది మనకి మే నెల 13వ తారీఖున ఉంటుంది. అంటే దాదాపుగా కేవలం మనకి 2 నెలలు మాత్రమే టైం ఉంది. కాబట్టి ఈ 2 నెలల టైంని విద్యార్థులందరూ కూడా కరెక్ట్ గా ఉపయోగించుకున్నట్లయితే మీకు ఎంసెట్ లో మంచి ర్యాంక్ అనేది వస్తుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎంసెట్ నోటిఫికేషన్ మనకి ఆల్రెడీ రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి డేట్స్ అదేవిధంగా ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో ఇంక మన ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే ఎవరైతే ఇంజనీరింగ్ అప్లై చేసుకున్నారో వాళ్ళు ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీజు అంటే అమౌంట్ అనేది ఎంత పే చేయాల్సి ఉంటుందంటే ₹600. అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ₹550. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ₹500 ఫీజు అనేది మీరు పే చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లోనే మీరు చలనా తీసి ఆన్లైన్లోనే డెబిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది పూర్తి చేయవలసి ఉంటుంది. సో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అప్లై చేసుకునే వాళ్ళకి కూడా ఓసీ క్యాండిడేట్ ₹600, బీసీ క్యాండిడేట్స్ ₹550, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి ₹500 అనేది ఫీజు పే చేస్తే సరిపోతుంది. ఒకవేళ కనుక మీరు ఇంజనీరింగ్, అగ్రికల్చర్ రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు. సో అలా అప్లై చేసుకోవాలంటే కనుక మీకు ఓసీ క్యాండిడేట్స్ 1200, అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ 1100, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ₹1000 అనేది ఫీజు అనేది మీరు ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ అనేది మనకి కేవలం ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ మీడియం మనకి ఇంగ్లీష్లో ఉంటుంది, అదేవిధంగా తెలుగులో కూడా ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. అంటే మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు అటెంప్ట్ చేయండి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేసినట్లయితే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు ఏదైతే ఎగ్జామ్కి అప్లై చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫామ్తో పాటు మీ యొక్క కలర్ ఫోటో, అదేవిధంగా మీ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ లేదా గెజిటెడ్ ఆఫీసర్తో కానీ మీరు అటెస్టేషన్ చేయించుకుని ఆ యొక్క ఫామ్ని మీరు ఎగ్జామ్ సెంటర్కి తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది మనకి 3 గంటల పాటు ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మ్యాథ్స్లో 80 క్వశ్చన్స్, ఫిజిక్స్లో 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనకి 160 మార్క్స్ మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ఏంటంటే ఈ యొక్క ఎంసెట్కి అప్లై చేసుకోవడానికి సంబంధించి కానీ లేదా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కానీ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే వాళ్ళు ఇక్కడ మనకి ఒక మెయిల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ మెయిల్ని మీరు సేవ్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ యొక్క ఎంసెట్కి సంబంధించి కానీ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కానీ మీరు యొక్క మెయిల్ సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి ఎంసెట్కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.